నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజం. నేను మోనిక. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నవరత్నాలు, సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా? గడప గడపకు మన ప్రభుత్వంలో అడిగి తెలుసుకున్న మంత్రి రజని. ఆచార సంప్రదాయాలను ప్రతిబింబించేలా కార్యక్రమాలు బేష్ కొనియాడిన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా DCCB చైర్మన్ మనోహర్ రెడ్డి. కేసీఆర్ పథకాలను చూసే సెస్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు పట్టం. టెస్కాప్ చైర్మన్ కొండూరు రవీందర్రావు వ్యాఖ్య. ఓపెన్ కాస్ట్ 5 ప్రాజెక్టులో కాలి బూడిదవుతున్న బొగ్గు. రక్షణ చర్యలు తీసుకోవాలని BMS నేత సత్తయ్య డిమాండ్. డీటెయిల్స్ చూస్తే, పల్నాడు జిల్లా చిలుకలూరుపేటలోని 36వ వార్డులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి రజని పాల్గొన్నారు. జగనన్న వచ్చిన ఈ 4 ఏళ్లలో అందించిన నవరత్నాలు, సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని స్థానికులను అడిగి తెలుసుకున్నారు. పండరీపురం 5వ లైన్ దత్తాత్రేయ గుడి దగ్గర నుండి ప్రారంభమైన కార్యక్రమంలో వార్డుల్లో ఏ సమస్యలు ఉన్నా నేరుగా తన దృష్టికి తీసుకురావాలని ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. లొంక సప్తముఖి ఆంజనేయ స్వామి వారి సన్నిధిలో కోలాటం, భజన, పారాయణ సాంస్కృతిక కార్యక్రమాలు ఆచార సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా కొనసాగడం గొప్ప విషయమని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా DCCB చైర్మన్ మనోహర్ రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా పరిగి మండల పరిధిలోని లొంక ఆంజనేయ స్వామి పూజా కార్యక్రమంలో ఆయన అన్నదానం నిర్వహించారు. అనంతరం భజన, పారాయణం, కోలాట కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ డైరెక్టర్ యాదయ్య గౌడ్, నాయకులు రామ్లాల్, శ్రీనివాస్, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, రైతులకు 24 గంటల ఉచిత రైతు బీమా, రైతు బంధు వంటి వాటిని చూసి సెస్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు 15 స్థానాలకు ప్రజలు పట్టం కట్టారని టెస్కాప్ చైర్మన్ కొండూరు రవీందర్రావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నుంచి నూతనంగా ఎన్నికైన సెస్ డైరెక్టర్ గౌర్నేని నారాయణరావును ప్రమాణ స్వీకారం, కృతజ్ఞతా సభ జరిగింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట యాగయ్య, సెస్ చైర్మన్ చిక్కల రామారావు, రాష్ట్ర నాయకులు, పవర్లూమ్ చేనేత డైరెక్టర్ చీటీ నరసింగరావు, ఎంపీపీ కర్ణ, జెడ్పీటీసీ విజయ తదితరులు పాల్గొన్నారు. మనకు రైతులకు సంబంధించినటువంటి ఎన్నో అవసరాల గురించి పట్టించుకున్న పాపన పోలేదు. ఒకప్పుడు మనకు తెలుసు, మన అందరం రైతులమే. ఇంతకుముందు చెల్లె ఎంపీపీ గారు చెప్పినట్టు 24 గంటల కరెంట్ ఇప్పుడున్న పరిస్థితి ఉంది. ఒకప్పుడు 4 గంటలు లేని పరిస్థితి. రాత్రింబవళ్ళు పొలాల దగ్గర, బాయిల దగ్గర వండే పరిస్థితి నాకు ఇప్పుడు జ్ఞాపకం వస్తుంది. ఎందుకంటే నేను కూడా ఒక 15 సంవత్సరాలు వ్యవసాయం చేసిన. ఈరోజు ఎంత సుఖంగా ఉందంటే రైతులకు రైతు బంధు లాంటి కార్యక్రమాలు, రైతు బీమా లాంటి కార్యక్రమాలు, కరెంట్ అయిపోయింది, వచ్చే రోజుల్లో కెనాల్ కూడా వస్తూ ఉంది. ఈ వేదికపైకి సాధారణంగా ఆహ్వానం. అయితే
భుజస్కంధాల పైన ఒక్క పిలుపు మన నాయకుడు కేటీ రామారావు గారి ఒక్క పిలుపుతో బాధ్యతలు మీ మీద వేసుకొని మీరే అభ్యర్థిగా మీరే పోటీలో ఉన్నట్టు ప్రతి ఒక్కరు కూడా చాలా బాధ్యతతో ఈ ఎన్నికల్లో పనిచేసిన మీ అందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి నేను నమస్కారం చేస్తా ఉన్నాను. అదేవిధంగా రైతు సోదరులు కూడా అనేక మంది అనేక రకాల మాటలు చెప్పారు, మభ్యపెట్టే ప్రయత్నం జరిగింది, అబద్ధాలు చెప్పుతూ వాళ్ళ చెవులు నింపే ప్రయత్నం జరిగింది. కానీ ఆఖరికి విచక్షణ, వాళ్ళు ఒక విచక్షణతో పనిచేసిన వాళ్ళు ఎవరు, ఇలా మా కడుపు నింపింది ఎవరు, మేము ఇంత సుఖంగా సంతోషంగా ఉన్నది ఎవరి వ్యక్తులందరినీ కూడా పెద్ద ఎత్తున భారీ మెజారిటీతో గెలిపించడం జరిగింది. పెద్దపల్లి జిల్లా రామగుండం ఏరియాలో నూతనంగా ప్రారంభించిన ఓపెన్ కాస్ట్ 5 ప్రాజెక్టులో బొగ్గు కాలి బూడిద అవుతోందని బీఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య తెలిపారు. ఇక్కడ మూసివేసిన 5 ఇంక్లైన్ 5A భూగర్భ గని స్థలంలో ఓపెన్ కాస్ట్ని మొదలుపెట్టడంతో అండర్ గ్రౌండ్లోని గ్యాలరీలలో ఉన్న వాయువు ఆక్సిజన్తో చర్య జరిగి ఫైర్ అవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ వంటి విషవాయువులు వెలువడి అక్కడ పనిచేసే కార్మికులు, ఉద్యోగులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని అన్నారు. మేనేజ్మెంట్ తగిన రక్షణ చర్యలు తీసుకోవడం లేదని ధ్వజమెత్తారు. బయటకు వచ్చినా అన్న కొంచెం అన్న బయటకు వచ్చినా అన్న నువ్వు చెయ్యి కొంచెం లేట్ అవుతుందన్న అంతే అన్న. సరే అన్న. కింద రోడ్డు కూడా ఓపెన్ కాస్ట్ ప్రారంభం కాగానే ఇలా మానవాళికి చుట్టుపక్కల ఉన్న ప్రభావిత గ్రామాలకు రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి ఈ ఓపెన్ కాస్ట్ వల్ల భూ ప్రకంపనల వల్ల ప్లాస్టిక్ల వల్ల దుమ్ము ధూళి ఈ ప్రాంతం అంతా కూడా పర్యటిస్తూ ఉన్నది. దీర్ఘకాలికమైన రోగాల బారిన పడిస్తూ ఉన్నది ఈ పారిశ్రామిక ప్రాంతాన్ని. ఇటువంటి తరుణంలో ఓపెన్ కాస్ట్ నుంచి వెళ్ళి బొగ్గు తీయాలంటే ఫైర్ పోల్ ఏదైతే ఉన్నదో దానికి పాండులు ఏర్పాటు చేయాలి. పాండులు ఏంటంటే వాటర్తో కూడిన చెరువు లెక్క పాండ్లు ఏర్పాటు చేసి దానిలో బొగ్గు డంపింగ్ చేసి మళ్ళా లోడింగ్ సేవల ద్వారా చేసుకొని లారీల ద్వారానో డంపర్ల ద్వారానో ట్రాన్స్పోర్టేషన్ చేయాల్సింది పోయి ఇలా నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నది సింగరేణి యాజమాన్యం. పొగలతోటి కార్బన్ మోనాక్సైడ్ ఎక్కువ శాతం సరఫరా జరుగుతున్నది. ఆక్సిజన్ లెవెల్స్ తక్కువగా ఉన్నాయి. అక్కడ పనిచేసే కార్మికులు భయాందోళనకు గురవుతూ ఉన్నారు, మానసిక ఒత్తిడిలకు గురవుతూ ఉన్నారు. ఇవాళ కార్మికుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉన్నది. అడిగే నాదులు లేడు, ప్రశ్నించే గొంతుక లేదు. అయినప్పటికీ కూడా జాతీయ సంపదను తీయాలి అనే ఆలోచన విధానం ఏదైతే సింగరేణి యాజమాన్యం కుట్రపూరితంగా ఉన్నదో ఆ కుట్రపూరిత చర్యలను, రక్షణ చర్యలు విస్మరిస్తున్న అధికారులపైన తక్షణమే చర్యలు తీసుకోవాలి. రాజేంద్ర నగర్ నియోజకవర్గం ఆరాంగర్లో స్నూకర్స్ అకాడమీని రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఈ కార్యక్రమంలో ప్రారంభించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ముర్తజా అలీ, ఇబ్రహీం ఖాన్, ఐజాజ్ ఖాన్, మహమూద్ నిజాం ఉద్దీన్, ఆల్తాజ్ మహమ్మద్ అక్బర్ ఖాన్, స్నూకర్స్ అకాడమీ యజమానులు ఆల్తాజ్ మహమ్మద్ సమీ ఖాన్, మహమ్మద్ సఫీ ఖాన్ పాల్గొన్నారు. स्वागत भाई, नरेश भाई
జగిత్యాల జిల్లా కోరుట్లలో కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్లను 15 మంది లబ్ధిదారులకు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అందజేశారు. అదేవిధంగా కోరుట్లలోని నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి తిలక్ హాస్పిటల్ ఖర్చుల సహాయం నిమిత్తం 1,25,000 రూపాయల విలువ గల ఐఓసీని కూడా ఆయన అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు చీటి వెంకట్రావు, ఎంపీపీ తోట నారాయణ, మున్సిపల్ చైర్పర్సన్ అన్నం లావణ్య అనిల్, వైస్ చైర్మన్ గడ్డం మీద పవన్, బీఆర్ఎస్ పట్టణ మండల అధ్యక్షులు అన్నం అనిల్, దారిశెట్టి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. నెక్స్ట్ బంగారు రాదా చెక్ ఉంది. సైదాబాద్ లోకాయుక్త కాలనీలో సహనం కోల్పోయిన గుడిసెవాసులు మూకుమ్మడిగా తమ గుడిసెలను స్వాధీనం చేసుకున్నారు. 850 గజాల్లో ఉంటున్న 37 మంది పేదలు గత 30 ఏళ్ల నుంచి జీవనం సాగిస్తున్న గుడిసెవాసులను కొందరి ప్రోద్బలంతో రెవెన్యూ అధికారులు, పోలీస్ బలగాలు మోహరించి దౌర్జన్యంగా గుడిసెవాసులను ఖాళీ చేయించిన విషయం తెలిసిందే. గత 12 రోజుల నుండి తిండి నిద్ర లేక ఆయా కుటుంబాలు దుర్భరమైన జీవితం గడిపారు. తమ కుటుంబ సభ్యుల ప్రాణాలకు మలక్పేట్ ఎమ్మెల్యే బలాలతో ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అందరికీ నమస్కారం. గత 50 ఏళ్లుగా ఈ భూమి పైన మేము నివసిస్తుంటే 3 తరాలు పోయిన ఈ భూమి పైన ఇవాళ ఎవరో వచ్చి మా భూమి అని మమ్మల్ని 15 రోజుల ముందర ఎలగొట్టేసినారు. పిల్ల గల్లా చూడకుండా, చిన్న పిల్లల్ని కూడా చూడకుండా బయటికి గంటేసినారు. అర్ధరాత్రి 3 గంటలకు వచ్చి నిద్రలో ఉండగా అందరికీ నైటీల మీద, లుంగీల మీద గించుకెళ్ళి ఏమన్నా ఆడ పాకులో పడేసారు. మరి ఏమైంది సార్, ఏమైంది, మాకేంది దౌర్జన్యం అని మేము అడిగితే, లేదమ్మా మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తాము, మీకు డబ్బులు ఇస్తాము, మీకు నష్టపరిహారం చేస్తాము, ఆ భూమి మీది కాదు అనేసి మమ్మల్ని ఇలా 15 రోజులుగా మమ్మల్ని లాక్ చేసి పడేశారు. మమ్మల్ని జైల్లో వేసినట్టు వేసేసారు. అయితే మేము వాళ్ళ మర్యాద కొద్ది 15 రోజులుగా మేము చూస్తుంటే ఇవాళ నిన్న పోయి అడిగితే, మళ్ళీ గవర్నమెంట్ ఆఫీస్కి పోయి అడిగితే మిమ్మల్ని ఏమైనా మేము భూమి నేను ఇల్లు ఇస్తానని ఖాళీ చేపించినా, నేను ఒప్పుకొని ఖాళీ చేపించినా అని మాట్లాడుతున్నారు. మరి మాకు న్యాయం చేసేటోళ్ళు ఎవరు? మీడియా మిత్రులారా, మీరు అందరూ వచ్చి మమ్మల్ని సహాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. మా ధైర్యంతో మా భూమి మీద మేము వచ్చినాం. ఈ భూమి పైన మాకు గత 50 ఏళ్లుగా హక్కు ఉంది కాబట్టి ఆ రోజు నుంచి రాని ఏ గవర్నమెంట్ వచ్చింది లేదు, మమ్మల్ని ఏం వెళ్ళమని మమ్మల్ని ఫోర్స్ చేసింది లేదు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ భానుమూర్తి ఇంటి ముందు అతని భార్య శిరీష దీక్షకు దిగింది. 2003లో ప్రేమించి పెళ్లి చేసుకున్న భానుమూర్తి శిరీషకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. మరో మహిళతో తన భర్త వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని ఆమె ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో 2022 జూన్లో తన సమ్మతి లేకుండా విడాకులు ఇచ్చాడని ఆరోపించింది. దీనిపై తాను కోర్టును ఆశ్రయించడంతో పిల్లలను తన దగ్గరకు రాకుండా చూస్తున్నారని తెలిపింది. పిల్లలను తనకు అప్పగించాలని భర్త ఇంటికి వచ్చింది. అయితే భర్త ఇంట్లో లేకపోవడంతో ఇంటి ముందే కూర్చొని దీక్ష చేస్తోంది బాధితురాలు శిరీష. తిరుపతిలో మ్యూజికల్ టీచర్గా పనిచేస్తోంది. నుంచి వచ్చాను. మా హస్బెండ్ డాక్టర్ భానుమూర్తి, కంటి వైద్య నిపుణులు ఇక్కడే. అతనికి నాకు 20 సంవత్సరాలు అయింది పెళ్ళయి, నాకు 2 బిడ్డలు. అతనికి ఏమి ఇదేందో తెలియదు కానీ నాకు ఎక్స్పార్టీ డైవర్స్ ఇచ్చి పిల్లల్ని తీసుకొచ్చేసాడు సార్. బాబుకి 7 ఇయర్స్. ఆల్మోస్ట్ 45 రోజుల నుంచి నా బిడ్డల కోసం ఎతుకుతూనే ఉన్నాను సార్. దొరికినా కూడా తప్పించి నా బిడ్డల మొహం చూసుకునేటట్టు కూడా నాకు చేయటం లేదు. అతను ఈరోజు 10వ తేదీ జనవరి 10వ తేదీ నేను రికమెండేషన్ లెటర్తో వచ్చి నా బాబుని తీసుకుపోవాలనుకుంటే అతను తప్పించేశాడు. పోలీసు వాళ్ళు తీసుకొచ్చి రాయిపించుకున్నారు. ఈ విధంగా 17వ తేదీ హ్యాండ్ ఓవర్ చేయాలా ఆమెకి అని, తల్లికి అని. ఈరోజు మార్నింగ్ నుంచి నేను స్టేషన్లోనే ఉన్నాను సార్. నాకు ఇంతవరకు నా బాబుని తెచ్చివ్వలేదు. అడ్రస్ లేకుండా వెళ్ళిపోయినారు సార్.
ముషిరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ మాధవరావు లైన్లో డ్రైనేజ్ లైన్ రావడానికి తాము చాలా కష్టపడ్డామని, కానీ దీనికి ఎమ్మెల్యే ముఠా గోపాల్ ప్రారంభించడం అన్యాయమని డివిజన్ బీజేపీ నాయకుడు వినయ్ కుమార్ అన్నారు. స్థానిక ఎంపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో అధికారులతో మాట్లాడి డ్రైనేజ్ లైన్ ఏర్పాటు చేయించామని, ఇందుకు తమ వద్ద అందుకు తగిన ఆధారాలు కూడా ఉన్నాయని తెలిపారు. ఇదే విషయమై మీడియా ప్రతినిధులు సైతం ఎమ్మెల్యేను ప్రశ్నించగా తమకు అవగాహన లేదని వ్యాఖ్యానించడం ఎంతవరకు సబబని అన్నారు. అందరూ తెలిసి అలా ముఖ్యంగా గాంధీనగర్ డివిజన్లో గత 2 పర్యాలుగా వాళ్ళ కుటుంబమే ఇక్కడ గాంధీనగర్ డివిజన్లో కార్పొరేటర్గా ఉండేది. వాళ్ళు 2 పర్యాలు ఉన్నప్పుడు ఏం డెవలప్మెంట్ చేసారు, ఇవాళ మేము వచ్చినాక 2 నెలలు ఏం డెవలప్మెంట్ చేసినాం అనేది ఇలా గాంధీనగర్ ప్రజలకు అందరికీ తెలుసు. దానికి ఎవరేం చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఇలా ఒకటే ఖండిస్తున్న ఎమ్మెల్యే గారిని, మీరు ఏ రకంగా అయితే నిన్న అన్నారో అవగాహన లేదు, అది లేదు, ఇది లేదు అని చెప్పి, నేను ఇవాళ అడుగుతున్న ఎమ్మెల్యే గారిని, అసలు గాంధీనగర్ డివిజన్లో ఏదైతే గత సంవత్సరం కింద మాధవరావు లైన్లో రోడ్ వేయడానికి ఇనాగ్రేషన్ చేసినాక మనం రోడ్ తవ్వించినాక అక్కడ ఎన్ఓసి రాలేదు, ఎన్ఓసి లేదు, ఇక్కడ వాటర్ సివరేజ్ ప్రాబ్లం ఉన్నది, దీనికి ఇక్కడ పైప్ లైన్ పోవాలని చెప్పి ఏదైతే హెచ్ఎండ్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారో ఆ పనిని ఆపడం జరిగిన తర్వాత మేము వెంటనే దాని ఎస్టిమేషన్ తీసుకొని ఎండి గారి దగ్గర తీసుకెళ్ళి గతంలో లాస్ట్ ఇయర్ జూన్ మాసంలో మేము ఎండి గారిని కలవడం జరిగింది. ఈ ప్రతిపాదనలు అన్నీ కూడా మేము ఇచ్చినాము. దాంట్లో దీన్ని కూడా ఒక 75 lakhs ఎస్టిమేషన్ మనం వేసి ఇచ్చడం జరిగింది. మన ప్రభుత్వం అంటే అధికారుల నుంచి మనం తీసుకున్న తర్వాత ఎండి గారికి ఇవ్వడం జరిగింది. అప్పుడే మేము కిషన్ రెడ్డి గారితో కూడా సార్కి మనం ఒకసారి మాట్లాడిపించినాము. సార్ ఇట్లా మేము ప్రతిపాదనలు ఇచ్చాము, దీన్ని మీరు ఒకసారి చెప్పి దీన్ని పరిష్కరించాలని చెప్పడం జరిగింది. వారు వెంటనే మాట్లాడడం కూడా జరిగింది కిషన్ రెడ్డి గారు. నల్గొండ జిల్లా పిఏపల్లి మండలం వడ్డరగూడెంలో విషాదం చోటు చేసుకుంది. గుర్రంపోడు మండలం మైలాపురం గ్రామానికి చెందిన దొంత యాదగిరి నాగమణి కుమార్తె దొంత కావ్య అనే యువతి అమ్మమ్మ ఊరైన వడ్డరగూడానికి సంక్రాంతి సెలవులకు వచ్చింది. తిరుగు ప్రయాణంలో హైదరాబాద్ బయలుదేరడానికి సిద్ధమవుతుండగా అంగడ్పేట గేట్ సమీపంలో రోడ్డుపై ఆమె పడి ఉందని, అపస్మారక స్థితిలోకి వెళ్ళిందని ఆమె మేనమామకు ఫోన్ ద్వారా సమాచారం వచ్చింది. బంధువులు శివ, నరేష్, దిలీప్ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని కారులో ఆమెను దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ఆమె అప్పటికే మృతి చెందిందని వైద్యులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్ఐ వీరబాబు తెలిపారు. దేవరకొండ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఇట్లా ఒక అమ్మాయి అన్కాన్షియస్గా రక్తస్రావంతో ఉన్నది, చనిపోయినదని చెప్పగా మేము ఎంక్వైరీ చేస్తాం. ఇట్లా మైనర్ అమ్మాయిని బ్లీడింగ్ తోటి చనిపోయి ఉన్నది అని తెలిసింది. అది అంగడిపేట షాప్లో జరిగిందని తెలిసింది. ఇటు విషయం మీద మా డిఎస్పీ గారు, సిఏ గారు ఎంక్వైరీ చేస్తున్నారు. ఆ ఎంక్వైరీ కోసం ఎక్కువ బంధువులు అత్యాచారం చేసినట్టు ఎంక్వైరీలో తెలుస్తుంది. తెలిసిన తర్వాత మొత్తం తెలియదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నవరత్నాలు, సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా? గడప గడపకు మన ప్రభుత్వంలో అడిగి తెలుసుకున్న మంత్రి రజని. ఆచార సంప్రదాయాలను ప్రతిబింబించేలా కార్యక్రమాలు బేష్ కొనియాడిన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి. కేసీఆర్ పథకాలను చూసే సెస్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు పట్టం. ప్రెస్ క్లబ్ చైర్మన్ కొట్టూరు రవీందర్రావు వ్యాఖ్య. ఓపెన్ కాస్ట్ 5 ప్రాజెక్టులో కాలి బూడిదవుతున్న బొగ్గు. రక్షణ చర్యలు తీసుకోవాలని బీఎంఎస్ నేత సత్తయ్య డిమాండ్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజం.